హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ అనుకోలేదు ఇది, బికాస్ మాకు అన్ఎక్స్పెక్టెడ్గా హాలిడేస్ ఇచ్చారు డ్యూ టు ఇండియా అండ్ పాకిస్తాన్ ఇష్యూస్ వల్ల. సో మా కాలేజ్ ఉండేది పంజాబ్లో కాబట్టి, పాకిస్తాన్ బార్డర్లో కాబట్టి మా కాలేజ్కి థ్రెట్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా మాకు హాలిడేస్ ఇచ్చారనమాట. సో ఫాస్ట్గా ఇంకా అనుకోకుండా ప్లాన్ చేసుకోకుండా వచ్చినాం. అందుకే ఇంకా ఈ వ్లాగ్ అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తున్నా. ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఈ వీడియోలో మొత్తం అంతా నా ట్రావెల్ జర్నీ చూపించబోతున్నా. సో చూడండి. సో మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 4కి ఉంది అండ్ ముందు డే అక్క ఆఫీస్కి వెళ్ళింది కాబట్టి ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతకి మొత్తం లగేజ్ అంతా ఇంకా ప్యాక్ చేసేసరికి చాలా సేపు అయింది. ఈవినింగ్ 7కి స్టార్ట్ చేస్తే నైట్ 1 అయింది. అయిపోయేసరికి ఇంకా 1కి ఫ్రెష్ అయిపోయి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిదాం అనుకున్నాం. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. నేను మా అక్క అండ్ టైం 1:34 అయింది నైట్. సో ఇప్పుడు యాక్చువల్లీ మా అక్క 1 అవర్ పడుకుంది, నేను ఇంకా 1 అవర్ కూడా పడుకోలే. ఇప్పుడు కార్ ఎక్కితే పడుకుంటా. లుక్ అట్ అవర్ లగేజ్. క్యాబ్ ఆన్ ద వేలో ఉంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మా లగేజెస్ అన్ని ఇంకా కిందకి షిఫ్ట్ చేయాలి. యాక్చువల్లీ నేను క్యాబ్ అనుకున్నా, కాకపోతే అక్క వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చారు. సో ఇంకా అందరం కలిసి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఫైనల్లీ 2:30కి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. సో ఫస్ట్ ఎయిర్పోర్ట్కి రాగానే మన బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి. అక్కడ మెషిన్స్ అసలు సరిగ్గా పనిచేయట్లేదని ఒక్కొక్కరు బోర్డింగ్ పాస్ ఒక్కొక్క దగ్గర తీసుకున్నాం. ఇంకా వెబ్ చెకింగ్ అన్నీ చేసుకొని బోర్డింగ్ పాసెస్ కూడా తీసుకొని ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. యాక్చువల్లీ మాకు లేఓవర్ ఉంది ఫ్లైట్, సో అందుకే 2 బోర్డింగ్ పాసెస్ ఉన్నాయి. ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, 2 బోర్డింగ్ పాసెస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెక్ ఇన్ లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ మా లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతకి ఒక తెలుగు అమ్మాయిది ఏదో ఇష్యూ వల్ల చేయలేకపోయింది. సో ఇంకా వేరే సైడ్కి వెళ్ళి చేయించుకోమంటే మమ్మల్ని కూడా కొంచెం ధైర్యం కోసం రమ్మంది. అండ్ ఇంకా లగేజ్ వచ్చిన తర్వాతకి క్యాబిన్ బ్యాగ్లో పెట్టే ఐటమ్స్ని కూడా చెక్ చేస్తారు. సో క్యాబిన్ బ్యాగ్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ లైక్ మొబైల్స్, చార్జర్స్, పవర్ బ్యాంక్, ల్యాప్టాప్ ఇలా అన్ని అండ్ ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఇంకా చెక్ చేసిన తర్వాతకి ఇంకా లోపలికి అలౌ చేస్తారు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఆ తీసేసిన ఐటమ్స్ అన్ని మళ్ళీ బ్యాగ్లో వేసుకోవాలి. అండ్ ఇంకా ఎవరి బ్యాగ్స్ అన్ని వాళ్ళు తీసుకున్న తర్వాతకి ఇంకా ఎవరి గేట్ దగ్గరకు వాళ్ళు వెళ్ళి ఇంకా వెయిట్ చేయాలి మన గేట్స్ ఓపెన్ అయ్యేంత వరకు. మా గేట్ నెంబర్ 40 అనమాట. ఇక్కడ 31 to 40 ఇట్ సైడ్ ఉంది డైరెక్షన్, 31 to 45 ఇట్ సైడ్ ఉంది డైరెక్షన్. ఇక్కడ 31 to 45. నాది మా అక్కది గేట్ నెంబర్ 40 అండ్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ది గేట్ నెంబర్ 45 అనమాట. సో ఇంకా దగ్గరే కాబట్టి అందరం ఒకే దగ్గర కూర్చున్నాం. సో ఫస్ట్ ఇంకా గేట్ ఓపెన్ చేయగానే మనం బస్ ఎక్కాలి అండ్ ఆ బస్ డైరెక్ట్గా మన ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తుంది. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ అసలు ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో. సో మా ఫ్లైట్ దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్తుంది. యాక్చువల్లీ బస్ ఎక్కే ముందు ఏమైందంటే మా అక్కకి కాల్ చేసి మ్యామ్ 4:25కి లాస్ట్ కాల్ అని చెప్పి మమ్మల్ని పిలిచారు అనమాట. సో అందుకు ఫాస్ట్గా 1 minute వచ్చేసినాం. సో ఫైనల్లీ నేను అక్క అయితే ఇంకా ఫ్లైట్ ఎక్కేసినాం సీహర్. అండ్ మేమైతే దీనికి ఎక్స్ట్రా 300 పెట్టి పక్కన సీట్స్ బుక్ చేసుకున్నాం. సో ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఎయిర్ హోస్టెస్ మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు, సీట్ బెల్ట్ గురించి, ఆక్సిజన్ మాస్క్ గురించి అండ్ ఇంకా అన్నిటి గురించి ఇస్తారు. సో ఇంకా మనం అందరం సీట్ బెల్ట్స్ వేసుకున్న తర్వాతకి అది కూడా కరెక్ట్గా వేసుకోవాలి అండ్ ఇంకా పెట్టుకున్నామా లేదా అని అన్నీ ఇంకా చెక్ చేసిన తర్వాతకి వాళ్ళ సైడ్ నుంచి అండ్ ఇంకా అన్నీ ఓకే అయిన తర్వాతకి ఫ్లైట్ ఇంకా స్టార్ట్ చేస్తారు. ఇంకా
ఇంకా ఫ్లైట్ ఇలా స్టార్ట్ అయిందో లేదో మాకైతే ఫుల్ స్లీప్. నాకు కూడా పడుకోవాలని ఉండే, కాకపోతే ఇంకా ఇంత మంచి వ్యూ ఉంది, విండో సీట్ అది కూడా. సో ఇంకా ఎవరికైనా నిద్రపోవాలని ఉంటుందా, అందుకే నేను కూడా ఇంకా నిద్రపోలేదు. కాకపోతే ఇంకా ఏదైనా బుక్ చదువుకుందాం అనుకున్నా. సో ఇంకా ఇప్పుడు ఫ్లైట్ లో ఎలాంటి బోర్ కొట్టదని చెప్పి నేను ముందే బుక్ అంతా రెడీగా పెట్టుకున్నా. టూ గుడ్ టు బి ట్రూ అని చెప్పి ఒక బుక్ అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఇన్స్టాగ్రామ్ లో చూసాను అండ్ చాలా మంది కూడా చెప్పారు. సో అందుకే ఫ్లైట్ లో చదివి ఎలా ఉందో కొంచెం టైంని యూటిలైజ్ చేసుకొని ఫోన్ చూడకుండా ఇలా బుక్ చదువుదామని చెప్పి బుక్ తెచ్చుకున్నాను అనమాట. సో మాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కొన్ని అవర్స్ లో. చూద్దాం ఎంతవరకు అయిపోతుందో. బోర్ కొట్టకుండా చాలా బాగుంటది కాబట్టి. కానీ బుక్ చదువుతున్న కొంచెం సేపటికే నాకు ఇంకా అసలు నిద్ర ఆగలేదు. ఎంత కంట్రోల్ చేసుకున్నా అసలు నిద్రపోకుండా ఉండలేదు. సో ఇంకా నేను కూడా పడుకున్నా. కాకపోతే 20 minutesకే ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని అనౌన్స్ చేస్తారు. సో ఇంకా లేవాల్సి వచ్చింది. మా అక్క ఫేస్ చూడండి, పాపం ఒక మ్యాట్రెస్ అని పిల్లో ఇస్తే ఇక్కడే పడుకునేలా ఉంది. సో ఇంకా ల్యాండ్ అయ్యాక మళ్ళీ ఫ్లైట్ దిగి బస్ ఎక్కడానికి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ లోపలికి. వెళ్ళి మళ్ళీ సెక్యూరిటీ చెకింగ్స్ అవి ఇవి అన్ని చేసుకొని ఇంకా మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కాలి, విచ్ ఇస్ ఫ్రమ్ ఇండోర్ టు హైదరాబాద్. సో ఇంకా ఫాస్ట్గా సెక్యూరిటీ చెక్స్ అన్నీ అయిపోగొట్టుకున్న తర్వాతకి నేను ఇంకా లోపలికి వచ్చేసినాం. గేట్ నెంబర్ 6 దగ్గరికి రావాలి. గేట్ నెంబర్ 6. సో ఇంకా డైరెక్ట్ గా బస్ ఏం లేకుండా డైరెక్ట్ గా ఫ్లైట్ లోకే ఇంకా వెళ్ళిపోయాం. ఇలా యాజ్ యూ కెన్ సీ అందరూ జనాలందరూ వెళ్తున్నారు కదా. అండ్ అసలు ఈసారి పడుకుంటే మళ్ళీ ఫ్లైట్ దిగేటప్పుడు లేచాను, అంత నిద్ర వచ్చింది నాకు. అందుకే అసలు ఇక్కడ ఎక్కువ క్లిప్స్ కూడా నేను పెట్టట్లేదు, బికాస్ నేను పడుకున్నా కాబట్టి నేను అసలు క్లిప్స్ ఏవి తీసుకోలేదు, వీడియో క్లిప్పింగ్స్. అబ్బా ఫైనల్లీ సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయినాం. ఇప్పుడు ఇంకా మెయిన్ టాస్క్ ఉంది, అది లగేజ్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాతకి క్యాబ్ బుక్ చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా హైదరాబాద్లో దిగాక క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేయడమే. ఇంత సడన్ గా హాలిడేస్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అండ్ ఎగ్జామ్స్ కూడా మాకు క్యాన్సిల్ చేశారు, ఇప్పుడు ఆన్లైన్ లో పెడుతున్నారు. Anyways, this was all about our journey from Delhi to Hyderabad and meet you in the next videos. Bye bye.